ఫ్రమ్ వెబ్ సిరీస్ సీజన్ 3 ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. సో ఈ సీజన్ 3 అనేది 2 డిఫరెంట్ పాత్వేస్ లో ప్యారలల్ గా జరుగుతూ ఉంటుంది. ఒకటి అవుట్ సైడ్ వరల్డ్, ఇంకోటి టౌన్షిప్ వరల్డ్. మెల్లగా తవిత హాస్పిటల్లో వేకప్ అయిన తర్వాత ఆమె డాక్టర్స్ దగ్గర నుంచి ఒక షాకింగ్ ట్రూత్ తెలుసుకుంటుంది. ఆమె ఇప్పుడు ప్రెసెంట్ క్యామ్డెన్ మెయిన్ లోని ఒక హాస్పిటల్లో ఉందని తెలుస్తుంది. తవిత పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. తాను మిస్టీరియస్ టౌన్ నుంచి ఎలా బయటకు వచ్చింది, ఇంకా ఇప్పుడు ఏం చేయాలి అనే డౌట్ తో ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె హాస్పిటల్ నుంచి మెల్లగా తప్పించుకుంటుంది. సో తప్పించుకుని బయటకు వచ్చిన తర్వాత తన దగ్గర విక్టర్ లంచ్ బాక్స్ ఉంటుంది. ఆ లంచ్ బాక్స్ లో అడ్రస్ ఉంటుంది. అండ్ అదే టైంలో వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్తుంది. సో వాళ్ళకి నిజంగా మనం ఒరిజినల్ వరల్డ్ లో ఉన్నామా, లేదంటే ఇది కూడా ఒక ఫేక్ వరల్డ్ అని చెప్పేసి డౌట్ తెలుసుకోవడానికి వాళ్ళ మదర్ కి కాల్ చేస్తుంది. ఇక విక్టర్ లంచ్ బాక్స్ లోని అడ్రస్ ని మళ్ళీ వెతుక్కుంటూ వెళ్తుంది. అడ్రస్ ని ఫాలో అవుతూ వెళ్ళిన తబితాకి అక్కడికి వెళ్ళాక ఒక సర్ప్రైజ్ పర్సన్ మీట్ అవుతుంది. తను ఎవరో కాదు, హెన్రీ, అంటే విక్టర్ ఫాదర్. విక్టర్ ఫ్యామిలీ గురించి అవుట్ సైడ్ వరల్డ్ లో ఫస్ట్ టైం క్లూ దొరుకుతుంది. ఇక టౌన్ లో జిమ్ అలాగే కెన్నీ తబిత డిసపియర్ అయిపోయిన తర్వాత లైట్ హౌస్ లొకేషన్ కోసం వెతుకుతూ ఉంటారు. ఫారెస్ట్ లోకి వెళ్తారు. సో వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉండగా ఒక ఒక అన్డిస్కవర్డ్ సెటిల్మెంట్ ప్లేస్ ఒకటి కనిపిస్తుంది. అంటే ఒక అబాండెంట్ ప్లేస్ లాగా. సో ఆ ప్లేస్ లో నైట్ పడుకుని వాళ్ళు అక్కడే క్యాంప్ చేసి స్టే చేస్తారు. ఇక దాని తర్వాత డొన్నా ఒక సీరియస్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. కాలనీ హౌస్ లో చాలా కాప్స్ ఫెయిల్ అయిపోయాయి, ఐ మీన్ పాడైపోయాయి. సరిగ్గా తినడానికి ఇప్పుడు ఫుడ్ లేదు. ఫుడ్ షార్టేజ్ క్రైసిస్ మొదలవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు టౌన్ లో వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంట్ ఓన్లీ ఫార్మ్ యానిమల్స్ మాత్రమే ఫుడ్ సోర్స్ లా మిగిలాయి అని చెప్తుంది బాయిడ్ కి. ఇక ఫుడ్ లేకపోవడంతో టెన్షన్ పెరుగుతుంది. కొంతమంది టౌన్ పీపుల్, వాళ్ళ ర్యాండల్ కూడా యానిమల్స్ ని సీక్రెట్ గా స్టీల్ చేయడానికి ప్లాన్ చేస్తారు. కానీ బాయిడ్ వాళ్ళకి చెప్పి కామ్ చేసి టౌన్ యూనిటీ బ్రేక్ అవ్వకూడదని కన్విన్స్ చేస్తాడు. కానీ ఆ సేమ్ నైటే ఒక హారిఫైయింగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఫారెస్ట్ లో ఉన్న క్రియేచర్స్ మొత్తం వచ్చి యానిమల్స్ యొక్క చుట్టూ ఉన్న కంచె డోర్ ని ఓపెన్ చేసి యానిమల్స్ ని బయటకు రిలీజ్ చేసేస్తాయి. ఇది యాక్చువల్లీ ఒక ట్రాప్. యానిమల్స్ కి బయటకు రావడంతో రెసిడెంట్స్ వాళ్ళందరూ వచ్చి వాటిని సేవ్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళ ఫుడ్ అదే కాబట్టి వాళ్ళని సేవ్ చేయడానికి బయటకు వస్తాయి హౌసెస్ నుంచి. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళని మనం క్యాప్చర్ చేయొచ్చు అని క్రియేచర్స్ వెయిట్ చేస్తూ ఉంటాయి. ఈ హడావిడిలో జేడ్ అలాగే విక్టర్ వచ్చి చిన్న యానిమల్స్ ని వెంటనే పట్టుకుని రెస్క్యూ చేసి సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లిపోతారు. ఇంకో పక్కన బాయిడ్ అలాగే టియాన్ చేన్ ఒక ఆవుని తీసుకుని లోపలికి వెళ్ళడానికి, ఒక బాన్ ప్లేస్ లోకి వెళ్ళడానికి సేఫ్ గా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. బాయిడ్ వెంటనే టాలిస్మన్ హ్యాంగ్ చేసి బాన్ సేవ్ చేయాలని చూస్తాడు. కానీ ఇక్కడే స్టోరీలో ఒక మోస్ట్ షాకింగ్ మూమెంట్ వస్తుంది. బాయిడ్ టాలిస్మన్ పెట్టిన తర్వాత లోపలికి క్రియేచర్స్ రాలేవు. కానీ వాళ్ళ ముందే ఆల్రెడీ ఇవన్నీ జరుగుతుందని తెలిసే బాన్ లోకి లోపల హైడ్ అయ్యి ఉంటాయి. అంటే రెసిడెంట్స్ ని ట్రాప్ చేయడానికి ముందే ఇన్సైడ్ హైడ్ అయ్యారు. క్రియేచర్స్ వెంటనే బాయ్ ని హ్యాండ్ కఫ్ చేసి హెల్ప్లెస్ గా నిలబెడతారు. అతన్ని ఫోర్స్ చేసి టియాన్ చేన్ ని బ్రూటల్ గా టార్చర్ చేయడం, చంపడం చూపిస్తారు. బాయిడ్ ఏం చేయలేక హెల్ప్లెస్ గా చూస్తూ ఉండిపోతాడు. ఇది టౌన్ రెసిడెంట్స్ కి మోస్ట్ ట్రాజిక్ అండ్ బ్రూటల్ మూమెంట్ అవుతుంది. ఇక క్రియేచర్స్ చాలా ఇంటెలిజెంట్ గా ట్రాప్ సెట్ చేయగలవని వాళ్ళకి అర్థం అవుతుంది. ఇక మొదటగా జేడ్ బ్యాన్ లోపలికి వచ్చి అసలు ఏం జరిగిందని ఇన్సైడ్ సిచ్యువేషన్ చెక్ చేస్తాడు. అక్కడ అతనికి చాలా హారిఫైయింగ్ సీన్ కనిపిస్తుంది. టియాన్ చేన్ బాడీ ఫుల్ గా రక్తం మడుగులో పడింది. తనని మాన్స్టర్స్ మామూలుగా టార్చర్ చేయలేదని చెప్పేసి తను అనుకుంటాడు. అదే సమయంలో బాయిడ్ హ్యాండ్ కట్టేసి పిల్లర్ కి హ్యాండ్ కఫ్ చేసి ఉంచారు. సో బాయిడ్ మెంటల్లీ బ్రేక్ డౌన్ అయిపోయి హిస్టారికల్ గా ఏదో బిహేవ్ చేస్తూ ఉంటాడు డిఫరెంట్ గా. జేడ్ వెంటనే బాయిడ్ ని ఫ్రీ చేసి బయటకు తీసుకొస్తాడు. ఇక జిమ్ అలాగే కెన్నీ ఫారెస్ట్ లో సెర్చ్ చేస్తూ ఉండగా ఆ యొక్క అబాండెంట్ ప్లేస్ లో కొన్ని మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ కనిపిస్తాయి. ఆ ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకుని మళ్ళీ టౌన్ కి వస్తారు. కానీ టౌన్ కి వచ్చిన తర్వాత తెలుస్తుంది కెన్నీకి మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ న్యూస్, తన మదర్ టియాన్ చెన్ కూడా చనిపోయిందని. ఈ మూమెంట్ కెన్నీకి చాలా షాక్ చేస్తుంది. ఇక కెన్నీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం క్రిస్టీ అలాగే జేడ్ టియాన్ చెన్ బాడీని కొంచెం అందంగా ఫండల్ కి రెడీ చేయమని చెప్తాడు. దాని ప్రకారం వెళ్ళి వాళ్ళ అమ్మని మంచిగా అందంగా రెడీ చేసి ఎమోషనల్ ఎండింగ్ కోసం, ఎమోషనల్ ఫండల్ కోసం మొత్తం రెసిడెంట్స్ అందరూ వచ్చి ఏర్పాటు చేస్తారు. ఇంకోవైపు ఫాతిమా ప్రెగ్నెన్సీలో సీరియస్ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తుంది. ఆమె క్లినిక్ కి వెళ్ళి మెడికల్ హెల్ప్ తీసుకుంటుంది. అక్కడ మెరెల్లే చెకప్ చేసి చెప్తుంది. చెక్ చేసిన తర్వాత నీ స్టమక్ లో ఏమీ లేదు, నీకు ప్రెగ్నెన్సీ ఏమీ లేదు, బట్ చూపిస్తుంది అంతే అని చెప్పేసి చెప్తుంది. కానీ ఫాతిమా అసలు నమ్మదు. చాలా డౌట్ ఫీల్ అవుతూ ఉంటుంది. కాలనీ హౌస్ కి తిరిగి వచ్చిన తర్వాత ఫాతిమాకి నార్మల్ ఫుడ్ తినలేకపోతుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ యొక్క కాలనీ హౌస్ దగ్గర పాడైపోయిన వెజిటేబుల్స్ ని తినడం స్టార్ట్ చేస్తుంది. అవి మాత్రమే తన హంగర్ ని, తన ఆకలిని సాటిస్ఫై చేయగలని తనకు అనిపిస్తుంది. ఇది ప్రెగ్నెన్సీ మిస్టరీని ఇంకా క్రిస్పీ డైరెక్షన్ లో తీసుకెళ్లిపోతుంది. అసలు ప్రెగ్నెన్సీ ఏంటి, ఏముంది, ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటని. ఇంకో పక్కన అవుట్ సైడ్ వరల్డ్ లో హెన్రీ తబితాకి ఒక ఇంపార్టెంట్ థింగ్ చూపిస్తాడు. అదే విక్టర్ మదర్ మిరాండా వేసిన పెయింటింగ్స్ చూపిస్తాడు. ఆ పెయింటింగ్స్ లో టౌన్షిప్ కి సంబంధించిన సీన్స్, ఫొటోస్, పిక్చర్స్, మిరాండా ఇవన్నీ చెప్తా ఉంటది. ఇవన్నీ చేసింది ఒక డ్రాయింగ్ చేసి ఇవన్నీ చెప్తుంది. అండ్ నాతో ఇంకొక విషయం చెప్పేది,
తనకి కూడా హెల్యూషన్స్ కనిపించేవి. మిరాండా ఎప్పుడు చెప్పేది టవర్ లో ఉన్న చిల్డ్రన్ ని ఫ్రీ చేయడానికే నేను చూసానని, నాతో ఎప్పుడు చెప్తూ ఉండేది అని చెప్తాడు. ఇది విన్న తబిత కూడా రియలైజేషన్ వస్తుంది. మేబీ తను కూడా చూసన్ అయి ఉండొచ్చు చిల్డ్రన్ సేవ్ చేయడానికని. ఇక బాయిడ్ ఫనరల్ తర్వాత ఎలిస్ దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యి చెప్తాడు క్రియేచర్స్ గురించి తెలుసుకోవడానికి ఒక క్రియేచర్ ని క్యాప్చర్ చేయాలని. అంటే క్రియేచర్ ని స్టడీ చేసి వాళ్ళలో ఉన్న వీక్నెస్ ని ఫైండ్ అవుట్ చేయాలని. ఇంకో పక్కన జిమ్ ఇంట్లో ఉండగా ఫోన్ సడన్ గా రింగ్ అవుతుంది. ఫోన్ పిక్ చేసిన తర్వాత ఒక వాయిస్ మాట్లాడుతుంది. ఆ వాయిస్ ఎవరో కాదు, జిమ్ చనిపోయిన సన్ థామస్. జిమ్ షాక్ అవుతాడు, కానీ వాయిస్ అంతని టాన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తన చిల్డ్రన్ సేఫ్టీ గురించి థ్రెటన్ చేస్తూ జిమ్ ని మెంటల్లీ డిస్టర్బ్ చేస్తుంది. దాంతో జిమ్ బిహేవియర్ కూడా చాలా ఎరాటిక్ గా మారుతుంది. ఇంకో పక్కన టిల్లే ఫాతిమా కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ తింటున్నట్టు చూసి షాక్ అవుతుంది. ఫాతిమా బాడీ గురించి ఫియర్ పడుతుండగా టిల్లే టారోట్ కార్డ్ రీడింగ్ ద్వారా అసలు నీ మైండ్ లో ఏమవుతుంది, నువ్వు కంఫర్ట్ గా చేయాలనుకున్నది చేయగలవా లేదని ట్రై చేస్తుంది. కానీ సడన్ గా ఒక క్రౌ విండోలోనికి క్రాష్ అయ్యి వచ్చి మొత్తం ఇంటరప్ట్ చేస్తుంది ఆ రీడింగ్ ని. సో ఈ సీన్ చాలా హారిఫైయింగ్ గా ఉంటుంది. ఇంకో పక్కన కెన్నీ ఒక స్మాల్ గ్రూప్ ని లీడ్ చేస్తాడు. ఆ గ్రూపే జేడ్, క్రిస్టీ, డేల్. సో వీళ్ళందరూ సెటిల్మెంట్ కి వెళ్ళి మోర్ ఫుడ్ కలెక్ట్ చేద్దాం, సో కలెక్ట్ చేసి కాలనీ హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఫుడ్ అవసరం అని చెప్పేసి అక్కడికి వెళ్తారు. కానీ జేడ్ కి మళ్ళీ హాలిజినేషన్ స్టార్ట్ అవుతుంది. అతను పారానైడ్ అయిపోయి కొంచెం స్ప్రో కోల్పోయినట్టు అయిపోయి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, టౌన్ కి రన్ చేసేయాలని ట్రై చేస్తాడు. కానీ చాలా డార్క్ అయ్యేలోపు అయినా సరే చేరలేడు. క్రిస్టీ అతన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్న టైంలో యాక్సిడెంటల్ గా క్రిస్టీ కాలు ట్రాప్ లో చిక్కుకుపోతుంది. ఇంకో ఫైనల్లీ కెన్నీ, జేడ్ అలాగే డేల్ కలిసి ట్రాప్ నుంచి ఆమెను ఫ్రీ చేస్తారు ఫైనల్లీ. ఇక అవుట్ సైడ్ వరల్డ్ లో తాబితా మిరాండా గురించి పెయింటింగ్స్ మొత్తం చూసి మొత్తం అన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. హెన్రీ తన బ్యాక్వర్డ్ లో ఉన్న రెప్లికా బాటిల్ ట్రీ చూపిస్తాడు. అది టౌన్ దగ్గర ఉన్న ఒరిజినల్ బాటిల్ ట్రీ లాగానే ఉంటుంది. సో హెన్రీ అప్పుడు చెప్తాడు మిరాండాకి హెల్యూజినేషన్స్ అనేవి ఫస్ట్ టైం ఒరిజినల్ బాటిల్ ట్రీ దగ్గర ఎక్కడ స్టార్ట్ అయ్యాయో అని. అప్పుడు హెన్రీ రివీల్ చేస్తాడు మిరాండాకి హెల్యూజినేషన్స్ ఫస్ట్ టైం ఒరిజినల్ బాటిల్ దగ్గర ఉన్నప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో వాళ్ళు ఆ ఒరిజినల్ ప్లేస్ కి డ్రైవ్ చేస్తూ వెళ్ళడానికి ట్రై చేస్తారు. సడన్లీ ఇంకొక ఆన్ కమింగ్ వెహికల్ వచ్చేసి వాళ్ళ కార్ ని క్రాష్ చేస్తుంది. తర్వాత తవిత అంబులెన్స్ లోంచి వేకప్ అవుతుంది. ఆమెతో పాటు హెన్రీ కూడా అన్కాన్షియస్ స్టేజ్ లో ఉంటాడు. అంబులెన్స్ టౌన్ నుంచి బయటకు వెళ్తుండగా సడన్లీ ఒక ఫాలెన్ ట్రీ రోడ్ ని బ్లాక్ చేస్తుంది. ఇది చూస్తున్న ఆడియన్స్ కి ఒకటే షాకింగ్ న్యూస్, ఒక బిగ్ డౌట్ వస్తుంది. మళ్ళీ తబిత మిస్టీరియస్ టౌన్ కి దగ్గరికి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ స్టోరీ సూపర్ న్యాచురల్ మిస్టరీ సస్పెన్స్ తో కంటిన్యూ అవుతుంది. అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటనే క్యూరియాసిటీ మాత్రం ఇంకా బాగా బిల్డ్ అవుతుంది. ఇక మెల్లగా స్టోరీ అనేది ఫుల్ ఎమోషనల్ గా అయిపోతూ ఉంటుంది. టౌన్ లో పీపుల్ మధ్య టెన్షన్ పెరిగిపోతుంది. అలాగే కొత్త మిస్టరీస్ కూడా రివీల్ అవుతూ ఉంటాయి. అండ్ ఈతనికి కూడా ఫోన్ వాయిస్ లో ఒక కమ్యూనికేషన్ వస్తూ ఉంటుంది. ఆ మిస్టీరియస్ వాయిస్ ఈతనికి తబితాని రెస్క్యూ చేయండి, ఆమె డేంజర్ లో ఉంది అని. అంటే తబితా స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదని హింట్ వస్తుంది. ఇక ఇంకొక టైంలో విక్టర్ సారాకి తన పాస్ట్ గురించి మొత్తం రివీల్ చేస్తూ ఉంటాడు. చైల్డ్హుడ్ లో టౌన్ లో ఎవరైనా చనిపోతే వారి బిలాంగింగ్స్ కలెక్ట్ చేసేవాడిని అని చెప్తాడు. ఆ ఆబ్జెక్ట్స్ చూసి తన పాస్ట్ మెమరీస్ రిమెంబర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నానని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక ఆల్రెడీ అబాండెంట్ ప్లేస్ దగ్గర క్రిస్టీకి లెగ్ ఫ్రాక్చర్ అవడంతో ఈ నైట్ కి మనం చేరుకోలేమని చెప్పేసి ఆ నైట్ అక్కడే కెన్నీ, జేడ్ అలాగే క్రిస్టీ క్యాంప్ చేస్తారు. ఆ క్యాంప్ చేసి టియాన్ చెన్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆమె ఎంత ఇంపార్టెంట్, ఈ టౌన్ రెసిడెంట్స్ లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ర్యాండల్ బాయిడ్ హెల్ప్ చేయడానికి అగ్రీ అవుతాడు. ర్యాండల్ చెప్తాడు క్రియేచర్స్ యూజువల్లీ సేమ్ రొటీన్ ఫాలో చేస్తాయి అని, కానీ ఆ నైట్ మాత్రం స్ట్రేంజ్లీ కనిపించలేదని మెన్షన్ చేస్తాడు. అదే సమయంలో అంబులెన్స్ టౌన్షిప్ కి అరైవ్ అవుతుంది. కానీ క్రియేచర్స్ ముందే ట్రాప్ సెట్ చేసి వెయిట్ చేస్తుంటాయి. క్రియేచర్స్ సడన్ గా అటాక్ చేసి అంబులెన్స్ డ్రైవర్స్ ని కిల్ చేస్తాయి. అంబులెన్స్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ డానీ పానిక్ లో కాలనీ హౌస్ వరకు పరిగెత్తుతుంది. అక్కడ కన్ఫ్యూజన్ లో యాక్సిడెంటల్లీ రెసిడెంట్ నిక్కీని షూట్ చేస్తుంది. ఇంకో పక్కన జిమ్ అలాగే తబిత ఫైనల్లీ రీయూనిట్ అవుతారు. ఎందుకంటే బాయిడ్ హెల్ప్ తో వాళ్ళు కాలనీ హౌస్ కి సేఫ్ గా చేరుకుంటారు. అంబులెన్స్ లో హెన్రీ అన్కాన్షియస్ గా ఉంటాడు. అయినా సరే తను ఏదో విధంగా ఎస్కేప్ చేసి ర్యాండల్ క్రియేచర్స్ చేత సరౌండ్ అవ్వబడిపోయి ఉంటారు. బాయిడ్ ని వాచ్ చేసేలాగా చూడడానికి ఇవన్నీ సెట్ చేస్తున్నాయి అని చెప్పేసి అక్కడ ర్యాండల్ ని వదిలేసి మిగిలిన వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పేసి ప్లాన్ చేస్తాయి. ఇంకో పక్కన మెరెల్లే నిక్కీని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ నిక్కీ గన్ షాట్ వల్ల చివరికి డై అవుతుంది. అప్పుడు షాకింగ్ మూమెంట్ జరుగుతుంది. ఫాతిమా అలోన్ గా ఉన్నప్పుడు నిక్కీ బ్లడ్ ని డ్రింక్ చేస్తుంది. అది ఆమె ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్ ఎంత అన్యాచురల్ గా మారుతుందో చూపిస్తుంది. ఇంకో పక్కన క్రియేచర్స్ ర్యాండల్ ని టార్చర్ చేస్తాయి, కానీ కిల్ చేయకోకుండా అలైవ్ గా కాలనీ హౌస్ బయట వదిలేస్తాయి. రెసిడెంట్స్ అతను ఇన్సైడ్ కి తీసుకొస్తే ర్యాండల్ యాంగ్రీగా బాయ్ ని బ్లేమ్ చేస్తాడు. నన్ను డై అవ్వడానికి ఎందుకు లీవ్ చేసావు, నన్ను ఎందుకు వదిలేసావు అని అక్యూజ్ చేస్తూ ఉంటాడు. తర్వాత రోజు మార్నింగ్ కెన్నీ గ్రూప్ సెటిల్మెంట్ నుంచి టౌన్ కి రిటర్న్ అవుతుంది. క్రిస్టీ ఇంజూర్డ్ అవడంతో క్లినిక్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తారు. ర్యాండల్ కూడా అక్కడే రికవర్ అవుతూ ఉంటాడు.
ఇంకో పక్కన డోనా విక్టర్ కి తన ఫాదర్ గురించి ట్రూత్ చెప్తుంది. తర్వాత ఆమె హెన్రీని విక్టర్ రూమ్ కి తీసుకెళ్తుంది. చివరికి విక్టర్ అలాగే హెన్రీ 40 years తర్వాత ఎమోషనల్ గా రీయూనిట్ అవుతారు. ఇది స్టోరీలో మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఇక టౌన్ రెసిడెన్స్ లో డైనర్ లో మీటింగ్ కండక్ట్ చేస్తారు. అక్కడ అసలు డేల్ ఇన్ఫ్లుయెన్స్ తో మెనీ పీపుల్ బాడీ మీద యాంగర్ గా టర్న్ చేస్తారు. వాళ్ళు డిమాండ్ చేస్తారు తబిత ఎలా ఎస్కేప్ అయిందో బాటిల్ ట్రీ దగ్గరకు మమ్మల్ని తీసుకెళ్ళమని. సో బయటికి వెళ్ళినా సరే తను ఏం యూజ్ లేకోకుండా తిరిగి వచ్చింది, మేబీ ఇక్కడ నుంచి మనం బయటపడడానికి హెల్ప్ తీసుకోవచ్చు బయట నుంచి అని తన మీద బ్లేమ్ చేస్తూ ఉంటారు. బాయిడ్ దగ్గరకు వచ్చి అపాలజైజ్ చేస్తుంది అకోస్టా. కానీ బాయిడ్ చెప్తాడు నీ యాక్షన్ సిచ్యుయేషన్స్ ని ఇంకా వర్స్ చేశాయని. ఇంకో పక్కన ఎల్జిన్ జూలీకి కిమోనో ఉమెన్ విజన్స్ గురించి చెప్తాడు. వాళ్ళు టుగెదర్ గా ఉన్నప్పుడు ఒక పాలిడైర్ కెమెరా కనిపిస్తుంది వాళ్ళకి. ఇంకో పక్కన ఫాతిమా రొట్టెన్ వెజిటేబుల్స్ తింటున్నట్టు క్యాచ్ చేస్తాడు. ఫాతిమా అడ్మిట్ చేస్తుంది బేబీలో ఏదో రాంగ్ జరుగుతుందని. ఇంకో పక్కన తాబిత అలాగే జేడ్ బాటిల్ ట్రీ వెర్షన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడు డేల్ సడన్లీ వచ్చి వార్నింగ్స్ ఇగ్నోర్ చేసి ట్రీలోకి ఎంటర్ అవుతాడు. ఏదైతే ఏదైంది నేను బయటికి వెళ్ళిపోయి మొత్తం అందరి హెల్ప్ తీసుకుని అందరినీ ఇక్కడ నుంచి బయటికి తీసుకుపోతాను అని చెప్పేసి పెద్ద ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్తాడు. అతను టెలిపోర్ట్ అయ్యి టౌన్షిప్ ఎంటీ స్విమ్మింగ్ పూల్ వాల్స్ లో స్టక్ అయిపోతాడు. అక్కడ ట్రాప్ అయి డై అయిపోతాడు. ఈ ట్రాజెడీ చూసి బాయ్ టౌన్స్ పీపుల్ మీద యాంగ్రీ షౌట్ చేస్తాడు. వాళ్ళు తన మీద ట్రస్ట్ లేకుండా టర్న్ అవ్వడం ఎంత డేంజరస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ మూమెంట్ తో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. టౌన్ రెసిడెంట్స్ మధ్య ఫియర్, డిస్ట్రస్ట్ మరియు సర్వైవల్ స్ట్రగుల్ ఇంకా పెరుగుతుంది. ఇక దాని తర్వాత మొదటగా జిమ్ అలాగే తబిత టౌన్షిప్ కి వచ్చిన తర్వాత తీసుకున్న డెసిషన్స్ గురించి సీరియస్ ఆర్గ్యుమెంట్ చేస్తారు. జిమ్ ఫ్రస్ట్రేట్ అయ్యి అలోన్ గా ఉండడానికి బయటకు వెళ్ళిపోతాడు. ఇంకో పక్కన అంబులెన్స్ లో ఉన్న మెడికల్ సప్లైస్ అన్ని క్లినిక్ కి షిఫ్ట్ చేస్తారు. అందులో ఒక పోర్టబుల్ అల్ట్రాసౌండ్ మిషన్ కూడా ఉంటుంది. మెరెల్ అలాగే ర్యాండెల్ బ్యాండేజెస్ చేంజ్ చేస్తూ ఆమె ర్యాండెల్ ని తనతో మరియు క్రిస్టీతో కలిసి స్టే చేయమని ఇన్వైట్ చేస్తుంది, అతను ఎలాన్ గా ఉండకూడదని. ఇంకో పక్కన ఎలిస్ బాయిడ్ కి ఫాతిమా బిహేవియర్ గురించి షేర్ చేస్తాడు. తను చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుందని. ఫాతిమా ఫైనల్లీ అగ్రీ అయ్యి క్రిస్టీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తుంది. కానీ షాకింగ్ డిస్కవరీ ఏంటంటే ఫాతిమా యాక్చువల్లీ ప్రెగ్నెంట్ కాదు. ఈ రివీల్ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇక డోనా డేల్ డెత్ మీద చాలా బాధపడుతూ ఉంటుంది. అది బాడీని రాక్స్ తో నిర్మిస్తుంది. ఇదే సమయంలో కెన్నీ కాలనీ హౌస్ కి మూవ్ అవ్వాలని డిసైడ్ చేస్తాడు. ఇంకో పక్కన విక్టర్ ఎలాన్ గా టనల్స్ ఎక్స్ప్లోర్ చేయాలని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ చివరికి హెన్రీతో కలిసి వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళు ఒక క్రీపీ ఆబ్జెక్ట్ ని కనుగొంటారు. అదే జాస్పర్ అనే ఒక బొమ్మ. అది ఫార్మర్ రెసిడెంట్ క్రిస్టోఫర్ కి సంబంధించింది. కానీ టనల్స్ లో క్రియేచర్స్ వీక్ అవడంతో వాళ్ళు వెంటనే ఎస్కేప్ అయిపోతారు. ఇంకో పక్కన ఎల్జిన్ కి కాలనీ హౌస్ లో రెసిడెంట్స్ ఫోటో తీస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి మళ్ళీ కిమోనో ఉమెన్ విజన్ కనిపిస్తుంది. ఆ ఉమెన్ చెప్తుంది నేను అందరినీ హోమ్ కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తాను. ఇది ఎల్జిన్ కి కొత్త మిస్టరీ. జేడ్ ఒక సెకండ్ బాటిల్ ట్రీ కనుగొంటాడు. అక్కడ అతనికి టామ్ హెలిజినేషన్ కనిపిస్తుంది. జేడ్ డిస్కవర్ చేస్తాడు 2 బాటిల్ ట్రీస్ లోని బాటిల్స్ లో సేమ్ నెంబర్స్ ఉన్నాయి. తబిత జేడ్ ని హెల్ప్ చేయడానికి ఇతనితో కలిసి వస్తుంది. కానీ జేడ్ డ్రాయింగ్స్ చూసిన తర్వాత తబిత షాక్ అవుతుంది. ఆ డ్రాయింగ్స్ ఆమెకు చైల్డ్హుడ్ నైట్ మేర్ లో కనిపించే సెటిల్మెంట్ లాగానే ఉంటాయి. దాంతో జేడ్ థియరీ చెప్తాడు తబిత డెస్టినీ వల్లే టౌన్షిప్ కి వచ్చి ఉండొచ్చని. ఇంకో పక్కన ఫాతిమా తన క్రేవింగ్స్ గురించి క్రిస్టీకి కన్ఫెస్ చేస్తూ ఉంటుంది. అప్పుడు క్రిస్టీ చెప్తుంది ఇది సైకోసోమాటిక్ ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, అంటే మైండ్ వల్ల బాడీ సిమ్టమ్స్ క్రియేట్ అవుతాయి. కానీ ఫాతిమా ఇన్సిస్ట్ చేస్తుంది నా ప్రెగ్నెన్సీ రియల్, క్రేవింగ్స్ ఇంకా స్ట్రాంగర్ అవుతున్నాయి. డోనా వర్రీ అవుతుంది ఫాతిమా కాలనీ హౌస్ కి డేంజర్ అవుతుందేమో అని. అప్పుడు బాయిడ్ కి చెప్తుంది ఫాతిమాని అర్జెంట్ గా కాలనీ హౌస్ నుంచి సెండ్ చేసేయాలని. అదే టైంలో విక్టర్ ఆ జాస్పర్ డాల్ ని మాట్లాడించేలా చేయాలని అబ్సెషన్ చేస్తూ డెవలప్ చేస్తూ ఉంటాడు. ఇది చూసి హెన్రీ వర్రీ అవుతాడు. విక్టర్ ఫైనల్లీ సారా దగ్గరికి వెళ్లి హెల్ప్ కోసం అడుగుతాడు. ఎల్జిన్ తన కెమెరా నుంచి వచ్చిన ఫోటోలో ఒక సెల్లర్ లొకేషన్ కనిపిస్తుంది. అతను అక్కడికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అక్కడ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఒక హైడెన్ డోర్ ఉంటుంది. ఆ హైడెన్ డోర్ ను కూడా తీసిన తర్వాత ఆ డోర్ వెనకాల ఒక రూమ్ ఉంటుంది. ఇంకో పక్కన డానీ అకోస్టా కెన్నీని టౌన్షిప్ నేచర్ గురించి క్వశ్చన్ చేస్తుంది. ఆమె బాయ్ మీద ట్రస్ట్ లేకపోవడం ఓపెన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. తర్వాత షెరీఫ్ స్టేషన్ లోకి బ్రేక్ చేసి తన గన్ రిట్రైవ్ చేయడానికి ట్రై చేస్తుంది. బాయ్డ్ ఆమెకి గన్ బ్యాక్ ఇస్తాడు కానీ బుల్లెట్స్ లేకుండా. ఇంకో పక్కన జేడ్ తబిత ఈతన్ ఫుడ్ గ్యాదర్ చేస్తున్న జిమ్ దగ్గరికి సెటిల్మెంట్ కు వెళ్తారు. అక్కడ వాళ్ళు పెయింటెడ్ రాక్స్ కనుగొంటారు. అవి తబిత చైల్డ్హుడ్ నైట్ మేర్స్ లో కనిపించిన రాక్స్ లాగానే ఉంటాయి. జేడ్ కంక్లూడ్ చేస్తాడు తబిత డెస్టినీ వల్లే టౌన్షిప్ కి వచ్చింది అని. ఇంకో పక్కన ర్యాండెల్ జూలీకి డ్రైవింగ్ నేర్పుతూ ఉంటాడు. డ్రైవింగ్ చేస్తూ వాళ్ళు బాయిడ్ ప్రీవియస్లీ కనుగొన్న రూయిన్స్ దగ్గరికి చేరుకుంటారు. అలా డ్రైవింగ్ చేస్తూ వాళ్ళు ఫస్ట్ బాయిడ్ ఏదైతే కనుగొన్నాడో మ్యూజిక్ బాయ్స్ ని ఎక్కడైతే రూయిన్స్ చేశాడో అక్కడికి చేరుకుంటారు. ఇంకో పక్కన ఎలిస్ టిల్లేకి తన బాధని తన భయాన్ని బయటపెడతాడు. ఫాతిమాని లూజ్ అవుతానేమో అని భయం వేస్తుంది అని. అప్పుడు టిల్లీ ప్రామిస్ చేస్తుంది ఫాతిమాని నేను చూసుకుంటాను, నీకు హెల్ప్ చేస్తా అని. దాని తర్వాత గ్రీన్ హౌస్ లో ఫాతిమా సడన్లీ సివియర్ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. టిల్లీ ఆమెను చూసి వెంటనే ఆమెని సేవ్ చేయడానికి వెళ్తుంది. కానీ సడన్ గా ఫాతిమా కంట్రోల్ లూజ్ అయిపోయి
నైఫ్ తో టిల్లేని చంపేస్తుంది. అక్కడికక్కడే టిల్లే చనిపోతుంది. ఇప్పుడు షాకింగ్ మూమెంట్స్ ఏంటంటే ఫాతిమా బేబీ మిస్టరీ అసలు ఏంటి, కిమోనో ఉమెన్ అలాగే ఎల్జిన్ విజన్స్ కనెక్షన్ ఏంటి, తవిత డెస్టినీ థియరీ నిజమేనా? సో ఈ మిస్టరీస్ అన్ని ఈ స్టోరీని ఇంకా డార్క్ డైరెక్షన్ లో తీసుకెళ్లిపోతూ ఉంటాయి. ఈ స్టోరీ ఇంకా డార్క్ అయిపోవడం ఉండడం, టౌన్ లో రెసిడెంట్స్ అన్ని ఇంకా సస్పిషియన్స్ గా ఉండడం, ఫాతిమా సిచ్యువేషన్ ఇంకా డేంజరస్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇక ఎల్లిస్ ఫాతిమా చేసిన హత్య గురించి బాయిడ్ కి చెప్తాడు. ఇక బాయిడ్ ఫాతిమాను ఒక ఎంప్టీ క్యాబిన్ తీసుకెళ్లి టౌన్ లో ట్రిల్లే బాడీ దొరికింది, డిస్కవర్ అయింది అని, కానీ బాయిడ్ కి తెలిసినా తెలియనట్టు, ట్రూత్ తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్కన డానీ అలాగే కెన్నీ రెసిడెంట్స్ ని క్వశ్చన్ చేస్తూ స్టార్ట్ చేస్తారు. టౌన్ లో చాలా మంది రెసిడెంట్స్ అలాగే డోనా కూడా సారా మీదే సస్పెక్ట్ చేస్తూ ఉంటారు. క్యాబిన్ లో ఎలాన్ గా ఉన్న ఫాతిమాకి మళ్ళీ కిమోనో ఉమెన్ విజన్ కనిపిస్తూ ఉంటుంది. అది ఫాతిమా ప్రెగ్నెన్సీ మిస్టరీని ఇంకా క్రీపీగా చేస్తుంది. ఇంకో పక్కన జిమ్ జేడ్ ని బార్ లో యాంగ్రీలో కన్ఫ్రంట్ చేస్తాడు. జేడ్ తవితాని సెటిల్మెంట్ కి తీసుకెళ్లడం వల్ల డేంజరస్ సిచ్యువేషన్ వచ్చిందని బ్లేమ్ చేస్తాడు. అప్పుడు హెన్రీ యాంగోర్ తో ఉన్నప్పటికీ జిమ్ ని కామ్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. ఇంకో పక్కన జూలీ మరియు ఈథన్ మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తారు. అక్కడ జూలీకి ఒక విజన్ వస్తుంది, అది డంజన్ సీన్. ఆ విజన్ లో మార్టిన్ జూలీని కన్విన్స్ చేస్తాడు బాయిడ్ ని ఆ మినీ షాఫ్ట్ నుంచి సేవ్ చేయాలని. విజన్ తర్వాత జూలీకి ఫిట్స్ వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? మనకి ఎప్పుడైతే బాయిడ్ అడవిలోకి వెళ్ళి ఒక ఫార్వే ట్రీ ద్వారా వేరే హౌస్ కి వెళ్ళాడు, ఒక టనల్ లో ఇరుక్కుపోయాడు, తన్ని ఇరుక్కుపోవడానికి ఒకళ్ళు సేవ్ చేశారు తాడు వేసి అని చెప్పేసి. ఆ తాడేసింది ఎవరో కాదు. సో ఈ టైం లైన్ కి ప్రెసెంట్ టైం లైన్ లో ఉన్న జూలీ తాడు వేస్తే ఆ తాడు ద్వారా బయటకు వచ్చాడు బాయిడ్. సో ఇక్కడే అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తా ఉంటాయి. అసలు ఏం జరిగింది, పాస్ట్ కి ప్రెసెంట్ కి టైం లైన్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది, టైం లోపు ఎక్కడ ఉంది అనేది ఇంకా మనకి చాలా డౌట్ఫుల్ క్వశ్చన్స్ అన్ని రేజ్ అవుతూ ఉంటాయి. ఇక వెంటనే జూలీకి ఫిట్స్ వచ్చి పడిపోతుంది. ఇంకో పక్కన విక్టర్, సారా అలాగే తబిత హెల్ప్ తో తన పాస్ట్ మెమరీ రీకాల్ చేయడానికి ట్రై చేస్తాడు. అతనికి ఒక ఇంపార్టెంట్ మెమరీ గుర్తొస్తుంది, తాను జాస్పర్ డాల్ మాట్లాడడం చూసిన రోజు. కానీ లేటర్ రియలైజ్ అవుతాడు యాక్చువల్లీ క్రిస్టోఫర్ బాయ్ ఇన్ వైట్ తో మాట్లాడుతున్నాడు అని. బాయ్ ఇన్ వైట్ బాటిల్ ట్రీ ఒరిజిన్ ఎక్స్ప్లెయిన్ చేశాడని విక్టర్ రిమెంబర్ చేస్తాడు. కానీ విక్టర్ యాక్సిడెంటల్లీ మిరాండాకి సీక్రెట్ చెప్పడం వల్ల ఆమె బాటిల్ ట్రీ దగ్గరికి వెళ్లి చనిపోయిందని రివీల్ అవుతుంది. మీకు అర్థమైందా? ఎప్పుడైతే బాయ్ ఇన్ వైట్ ఉన్నవాడు క్రిస్టోఫర్ కి ఇలా టనెల్ ద్వారా ఇలా వెళ్ళొచ్చు, ఈ ట్రీ ఉందని చెప్పేసి మొత్తం చెప్తున్న టైంలో విక్టర్ చిన్నగా ఉన్నప్పుడు ఆ మాటలు విని ఆ మాటలు మిరాండా అంటే వాళ్ళ అమ్మ దగ్గర చెప్తాడు. సో వాళ్ళ అమ్మ ఫార్వే ట్రీ ద్వారా వెళ్దామని ట్రై చేస్తుంది, కానీ అక్కడే చనిపోతుంది. ఇంకో పక్కన బాయిడ్ డోనాకి ట్రూత్ చెప్పేస్తాడు, ఫాతిమానే టిల్లిని కిల్ చేసింది అని. డోనా షాక్ అయిపోతుంది. ఆమె బాయిడ్ అలాగే ఎలిస్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫాతిమా ఇప్పుడు టౌన్ కి డేంజరస్ అయిపోయిందని. ఇంకో పక్కన ఎల్జిన్ తన కెమెరా నుంచి వచ్చిన ఫొటోస్ ద్వారా ఫాలో చేస్తాడు. అవి అతన్ని ఒక క్యాబిన్ లొకేషన్ గైడ్ చేస్తాయి. తర్వాత బాయిడ్ అలాగే ఎలిస్ అక్కడికి వెళ్ళినప్పుడు క్యాబిన్ ఎంటీగా ఉంటుంది. యాక్చువల్లీ ఎల్జిన్ సీక్రెట్ గా ఫాతిమాని సెల్లర్ కి తీసుకెళ్లి డోర్ ద్వారా వెనక ట్రాప్ చేసి ఉంచుతాడు. బాయిడ్ అలాగే ఎలిస్ ఫాతిమా కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ బాయిడ్ కి పార్కిన్సన్స్ సిమ్టమ్స్ ఇంకా వర్స్ట్ అయిపోతూ ఉంటాయి, ఫ్రీజింగ్ ఎపిసోడ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అందుకే రీసెర్చ్ టెంపరీ స్టాప్ చేయాల్సి వస్తుంది. ఇంకో పక్కన సెల్లార్ లో ట్రాప్డ్ గా ఉన్న ఫాతిమాకి ఎల్జిన్ తన బ్లడ్ ఫీడ్ చేస్తాడు. ఫాతిమా హంగ్రీగా ఆ బ్లడ్ డ్రింక్ చేస్తుంది. షాకింగ్లీ ఆ మూమెంట్ నుంచి ఫాతిమా ప్రెగ్నెన్సీ ర్యాపిడ్లీ ప్రోగ్రెస్ అయిపోతుంది, చాలా స్పీడ్ గా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకో పక్కన విక్టర్ చాలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటాడు. తన మదర్ చనిపోవడానికి వన్ ఆఫ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్ నేనే చంపుకున్నాను మా అమ్మని గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే బాటిల్ ట్రీని చోప్ చేయాలని డిసైడ్ అవుతాడు. కానీ బాయ్ అండ్ వైట్ అతన్ని స్టాప్ చేస్తాడు. ఇంకో పక్కన సారాకి మళ్ళీ వాయిస్ హాల్యూసినేషన్ ఇస్తాయి. ఆ వాయిస్ బాయిడ్ కి మెసేజ్ ఇస్తాయి, ఫాతిమాకి టైం చాలా తక్కువ ఉంది అని. టౌన్ రెసిడెంట్స్ కి ఫాతిమా ఇంపార్టెంట్ పర్సన్ కావడంతో డోనా డైనర్ లో టౌన్ మీటింగ్ కాల్ చేస్తుంది. రెసిడెంట్స్ అందరూ పేర్స్ గా స్ప్లిట్ అయ్యి ఫాతిమాని సెర్చ్ చేయాలని డిసైడ్ అవుతారు. ఇంకో పక్కన కెన్నీకి ట్రూత్ చెప్తాడు బాయిడ్, తన పార్కిన్సన్స్ డిసీజ్ ఇంకా వర్స్ట్ అవుతుందని. అందుకే ఫ్యూచర్ లో టౌన్ లీడర్షిప్ కెన్నీయే టేక్ ఓవర్ చేయాల్సి వస్తుందని ప్రిపేర్ చేస్తాడు. ఇంకో పక్కన ఎల్జిన్ ఎలిస్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, ఫాతిమా డిసపియరెన్స్ యాక్చువల్లీ గుడ్ థింగ్ అని. ఈ మాట విన్న ఎలిస్ కి ఎల్జిన్ మీద చాలా సస్పెక్షన్ వస్తుంది, మేబీ తనే ఏదన్నా తీసుకెళ్లాడా అని. సెల్లార్ లో ట్రాప్డ్ గా ఉన్న ఫాతిమా ఫ్లోర్ లో ఒక హిడెన్ హ్యాచ్ డిస్కవర్ చేస్తుంది. కానీ సడన్లీ కిమోనో ఉమెన్ వచ్చి కనిపించి ఫాతిమాని ఫోర్స్ గా హోల్డ్ చేసి సైలెంట్ గా ఉండేలా చేస్తుంది. ఇంకొక పక్కన తాబితకి మళ్ళీ చిల్డ్రన్ విజన్ వస్తుంది. ఆ చైల్డ్ ని ఫాలో చేస్తూ తబిత అలాగే జూలీ సెల్లార్ లొకేషన్ కి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు విక్టర్ ని ఇన్సైడ్ కనుగొంటారు. అప్పుడే తబితకి ఒక పవర్ఫుల్ విజన్ వస్తుంది, ఇది మిరాండా డెత్ మూమెంట్. ఈ మెమరీ చూసి తబిత ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు చాలా బిగ్గెస్ట్ మిస్టరీస్ రివీల్ అవుతున్నాయి. ఫాతిమా బేబీ అసలు ఏమిటి, ఎల్జిన్ ఎందుకు ఫాతిమాకి హెల్ప్ చేస్తున్నాడు, కిమోనో ఉమెన్ అసలు ఫ్రెండా లేదంటే ఎనిమియా? ఈ క్వశ్చన్స్ ఇంకా థ్రిల్లింగ్ మోడ్ లో తీసుకెళ్లిపోతున్నాయి. ఇక ఈ స్టోరీ వచ్చేసి ఇప్పటి నుంచి మాసివ్ రివిలేషన్స్ వస్తూ ఉంటాయి, షాకింగ్ ట్విస్ట్లు, పెద్ద ఎక్స్ప్లోడ్ అయిపోతూ ఉంటుంది. టౌన్షిప్ లో జరిగే ప్రతి సంబంధానికి, ప్రతి మిస్టరీకి
పెద్ద పెద్ద సీక్రెట్స్ ఫైనల్ గా రివీల్ అవుతూ ఉంటాయి. ఇక ఎలిస్ కి ఎప్పుడైతే ఫస్ట్ రియలైజ్ అవుతాడో, ఎల్జిన్ ఎప్పుడైతే ఫాతిమా లొకేషన్ తెలుసు అని తనకు తెలుస్తుందో బాయిడ్ కి వెంటనే చెప్తాడు. ఇక బాయిడ్ ఎల్జిన్ తీసుకుని వెళ్ళి కాలనీ హౌస్ లో క్యాప్చర్ చేసి ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఫైనల్ నిజంగా ట్రూత్ కన్ఫెస్ చేస్తాడు, తను ఒక మిస్టీరియస్ కిమోనో ఉమెన్ తో కమ్యూనికేట్ అవుతున్నానని. అలాగే అతను నమ్ముతూ ఉంటాడు ఫాతిమా బేబీ కనుక పుట్టితే కనుక మనం టౌన్షిప్ నుంచి ఫ్రీ అయిపోతామని. ఇంకో పక్కన విక్టర్ హెన్రీని మిరాండా గ్రేవ్ అంటే తన శవం దగ్గరికి తీసుకెళ్తాడు. విక్టర్ ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అవుతూ చెప్తాడు మిరాండా డెత్ కి తానే ఇండైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నా అని. ఇంకో పక్కన బాయిడ్ ఇంట్రాగేషన్ చాలా వైలెంట్ గా చేస్తూ ఉంటాడు. ఇక దాని తర్వాత సారా కూడా జాయిన్ అవుతుంది. సారా తన సైకిక్ కేబిలిటీస్ యూస్ చేసి ఎల్జిన్ ని ఫోర్స్ చేసి ఫాతిమా ఎగ్జాక్ట్ లొకేషన్ రివీల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఫైనల్లీ లొకేషన్ తెలుసుకున్న వెంటనే సెల్లార్ లో కిమినో ఉమెన్ ఫాతిమాకి బేబీ డెలివరీ చేసి ఆ బేబీ బర్త్ అయిన వెంటనే ఆ బేబీని తీసుకుని కిమినో ఉమెన్ సడన్లీ డిసపియర్ అయిపోతుంది. అప్పుడే బాయిడ్ అలాగే ఎలీస్ అక్కడికి చేరుకుంటారు. ఫాతిమా అక్కడ ఒక షాకింగ్ ట్రూత్ రివీల్ చేస్తుంది. అదేంటంటే టౌన్షిప్ లో ఇప్పుడు వస్తున్న క్రియేచర్స్ అయినా మాన్స్టర్స్ అయితే ఏమున్నాయో అవన్నీ టౌన్ ఫస్ట్ రెసిడెంట్స్, అంటే టౌన్ లో ఫస్ట్ రెసిడెంట్స్ కింద ఉండడానికి వచ్చిన వాళ్ళ ఇమ్మోర్టాలిటీ పొందడానికి తమ ఓన్ చిల్డ్రన్ ని సాక్రిఫైస్ చేసేసారు. అంటే తమ ఓన్ చిల్డ్రన్ ని వాళ్లే చంపుకున్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళు మాన్స్టర్స్ గా ట్రాన్స్ఫర్ అయ్యి నైట్ సమయంలో హంట్ చేస్తున్నారు అని మొత్తం రివీల్ చేస్తూ ఉంటుంది. బాయిడ్ సెల్లర్ లో హిడెన్ వే లో నుంచి మెల్లగా ఫాలో అవుతాడు. అక్కడ ఒక హారిఫైయింగ్ సీన్ చూస్తాడు. ఎప్పుడైతే ప్రీవియస్ గా స్మైలీ క్రియేచర్ అని చెప్పబడే వాడిని బాయిడ్ తన బ్లడ్ అంటించి మై బ్లడ్ ఈజ్ యువర్ బ్లడ్ అని చెప్పేసి ఒక స్మైలీ క్రియేచర్ ని, ఒక మాన్స్టర్ ని చంపేస్తాడు కదా, తనే మళ్ళీ రీబార్న్ అవుతూ ఉంటాడు. అంటే క్రియేచర్స్ చనిపోయినా సరే తిరిగి మళ్ళీ బర్త్ అవుతున్నాయి అని కన్ఫర్మ్ అవుతుంది. ఈ గ్యాప్ లో జిమ్ అలాగే తబితా ఇంకొకళ్ళు జేడ్ వీళ్ళందరూ కలిపి బాటిల్ ట్రీ కి సంబంధించిన మిస్టరీని సాల్వ్ చేస్తారు. అదేంటంటే ట్రీకి వేలాడుతున్న బాటిల్స్ లో ఒక స్లిప్ ఉంటుంది. ఆ స్లిప్ లో ప్రతి ఇయర్ మెన్షన్ చేసి ఉంటుంది. కానీ అది ఇయర్ కాదు, మ్యూజికల్ నోట్స్ అని చెప్పేసి ఒక డిఫరెంట్ మ్యూజిక్ మొత్తం ట్రై చేసి ప్లే చేస్తూ ఉంటాడు. ఆ నోట్స్ ప్లే చేసినప్పుడు మిస్టీరియస్ చిల్డ్రన్ అపియర్ అవుతారు. ఆ చిల్డ్రన్స్ ప్రెజెన్స్ వల్ల తబితా అలాగే జేడ్ కి పాస్ట్ లైఫ్ మెమరీస్ మొత్తం ట్రిగర్ అవుతాయి. అప్పుడు షాకింగ్ రివీల్ ఏమవుతుందో తెలుసా? తబితా ప్రీవియస్ లైఫ్ లో మిరాండా మరియు జేడ్ ప్రీవియస్ లైఫ్ లో క్రిస్టోఫర్. వాళ్ళిద్దరూ గతంలో ఆ చిల్డ్రన్ ని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ చనిపోయారు. ఇంకో పక్కన జిమ్ అలాగే జూలీని ఎన్కౌంటర్ అవుతాడు. అయితే సడన్ గా ఒక మిస్టీరియస్ పర్సన్ అపియర్ అవుతాడు, మ్యాన్ ఇన్ ఎల్లో. అతను బ్రూటల్లీ జిమ్ థ్రోట్ ని రిప్ చేసి కిల్ చేస్తాడు. ఆ షాకింగ్ మూమెంట్ తో స్టోరీ ఒక డార్క్ క్లిఫ్ హ్యాంగర్ మీద ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు మొత్తం ఫైనల్ గా సీజన్ 3 ఎండింగ్ వచ్చేసేటప్పటికి ఫైనల్ మిస్టరీ క్వశ్చన్స్ ఏంటి? అసలు మ్యాన్ ఇన్ ఎల్లోలో ఉన్నది ఎవరు? ఫాతిమా బేబీ రియల్ పర్పస్ ఏంటి? తాబితా అలాగే జేడ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ఇంకా ఎంత డీప్? అలాగే టౌన్షిప్ కర్స్ ఎలా బ్రేక్ అవుతుంది? ఇలా ఈ రివిలేషన్స్, ఈ క్వశ్చన్స్ అన్ని స్టోరీని ఇంకా పెద్ద బిగ్గర్ సూపర్ న్యాచురల్ మిస్టరీ కింద తీర్చిదిద్దాయి. వీటన్నిటికీ ఆన్సర్స్ తెలవాలంటే సీజన్ 4 లోనే మీరు అందరూ ఆన్సర్స్ ఏంటో కనుక్కోగలరు. సో సీజన్ 4 ఎన్నో రోజుల గ్యాప్ లో లేదు, త్వరగా రాబోతుంది. సో మీరు ఈ గ్యాప్ లో ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 వెబ్ సిరీస్ మొత్తం ఇంగ్లీష్ లోనే అవైలబుల్ గా ఉంటాయి, తెలుగులో అయితే అవైలబుల్ గా లేవు. సో మీ అందరికి అర్థమయ్యేలాగా సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 3 సీజన్స్ ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే వెళ్ళి చూడండి. లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది, అలాగే పైన ఐకార్డ్స్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు మిస్ అవ్వకండి. అలాగే ఎండ్ క్రెడిట్స్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రమ్ వెబ్ సిరీస్ సంబంధించిన 3 సీజన్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. సో ఇంకొక వీడియో షార్ట్ రీక్యాప్, ఇదంతా ఈ 3 సీజన్లు చూసే ఓపిక నాకు లేదు అని అనుకుంటే కనుక ఈజీ రీక్యాప్, అంటే అసలు వాట్ ఈస్ వాట్, ఏం జరిగింది ఏంటి, ప్రెసెంట్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి అనే సంబంధించి ఒక చిన్న రీక్యాప్ వీడియో, ఒక 10 minutes వీడియో పెట్టడం జరుగుతుంది త్వరలో. మీరు ఈ వీడియోస్ మొత్తం నేను చూడలేను అనుకుంటే ఆ వీడియోని ట్రై చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఈ ఫ్రమ్ వెబ్ సిరీస్ సంబంధించిన వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.